गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। हरि ओम तत्सत्। ओम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। भस्माभिषेका महितकरा भस्म विभूषिता सुंदरा भस्म विभूषिता सुंदरा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर। पवित्रात्म स्वरूपुलगु प्रियात्म बंधुलारा श्रीमत् शंकराचार्य विरचित शिवानंद लहरी 82వ శ్లోకం। బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోహోనిత్వం సఖితా మృదంగవహత చేత్యాదిరూపం దదో త్వత్పాదే నయనార్పణంచ కృతాంస్త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి
నచేత్ కో వా తదన్యోధికః. వాహనత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోనిత్వం సఖితా మృదంగవహతా చ ఇత్యాది రూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః. పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తత్ తదన్యః అధికః. అది చెప్తున్నారు ఇప్పుడు. ఆర్యాపతే సంబోధన. ఆర్య అంటే పార్వతి అని అర్థం అన్నమాట. అందుచేత హే పార్వతీపతే శంకర హరి హి హి హరి హి అంటే ఏ కారణం వల్లను అని ఒక అర్థం. అందుచేత హరి ఇప్పుడు ఈ శివుని యొక్క సేవ ఏ విధంగా చేశాడో వర్ణన చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు శివుని యొక్క సేవ ఏ విధంగా త్రికరణ శుద్ధిగా చేశాడో అది ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారన్నమాట ఇందులోను. అది హరి హరి బాణత్వం. నీవు త్రిపురాస సంహారంలో నీకు హరి ఏమయ్యాడంటే బాణరూపంగా నీకు చేతికి వచ్చాడు. అది ఆ విధంగా నీ సేవ చేసుకున్నాడు. హరి బాణరూపంలో వచ్చి ఆ సంహారంలో సేవ చేసుకున్నాడు. అలాగనే ఇంకా ఏమిటి? బాణత్వం, ఇంకా వృషభత్వం. ఇక నీకేమిటి? నీ యొక్క నందివాహనం అయ్యాడు. అయ్యి నీకు ఆ సేవని అందించాడు. అలాగనే అర్ధవపుష భార్యాత్వం. అర్ధవపుష సగం శరీరంతో నీకు అర్ధాంగిగా అయ్యాడు. ఎవరు? మహావిష్ణువు. ఈ విధంగా అర్థమైంది కదా. అంత వింతలా కనబడుతుంటుంది మనకి ఇప్పుడు. ఈయనే రావడమే. ఇంకా ఘోనిత్వం, నీ పాద దర్శనానికై చక్కగా వరాహ రూపాన్ని ఎత్తి ఏమి నీకు సేవ చేశాడు. ఘోని అంటే పంది, అర్థమైంది కదా. అందుచేత ఘోనిత్వం సఖిత, మోహిని రూపం ఎత్తి నీకు మిత్రమయ్యాడు. అది అలాగనే మృదంగ వహతాచ. ఇక నీవు తాండవం ఆడుతున్నప్పుడు మధ్యలుగాడయ్యాడు. ఎవరు? విష్ణుమూర్తి అనేవాడు మధ్యలు కొడుతూ ఉన్నాడు. ఈ ప్రకారంగా ఇత్యాది రూపం, ఈ మొదలైన ఆకారములతో దధౌ ధరించాడు మహావిష్ణువు. ఇంకా ఏం చేశాడు? త్వత్పాదే, నీ పాదమునందు నయనార్పణంచ, 1000 పుష్పాలతో పూజ చేయాలనుకున్నాడు విష్ణుమూర్తి. అది ఒక పుష్పం సాల్లే. అప్పుడు కన్ను తీసి ఇదే నీ పుష్పమని పెట్టేశాడు. అయ్యా కలవ పుష్పాలతో పూజ చేయాలని పూజాడు. లెక్క 999 వచ్చినాయి. మరి ఎక్కడ పోయిందో లేకపోతే ఈయన మాయో ఆయన మాయో అర్థం లేదు. మొత్తం మీద వెంటనే ఇలాగ తిన్నాడు. ఆ కళ్ళు ఇది అవుతూ ఉంటుంటే ఈయన కూడా తీసేసి సమర్పించాడు. నీకు ఎంత సేవ చేస్తున్నాడే ఆయన. అంతే చెప్తున్నాయి. త్వత్పాదే నయనార్పణంచ, ఈ నేత్రాలని సమర్పించాడు. నేత్రాన్ని కృతవాన్, ఏమైపోయాడు ఆయన? ఇన్ని చేసి కృతవాన్. కృతం అంటే చేయదగినవన్నీ చేశాడు కాబట్టి ధనవాన్, ధనవంతుడు. కృతవాన్, కృతవంతుడు. అర్థమైంది కదా. అది కృత్య చేయదగినది కృతం చేసినవాడు. నీ సేవ చేసి అతడు
కృతవంతుడైపోయాడు. అర్థమైంది కదా. ఇంతే కాదయ్యా అంటాడు. చ మరియు అన్నమాట. చకారం ఇప్పుడు మరి అర్థాన్ని ఇస్తుంది. త్వద్దేహ భాగా, ఇంకేం చేశాడు, నీ దేహభాగమందు ఒక భాగం ఆయన స్వాధీనం చేసుకున్నాడు. అర్థమైంది కదా. ఇంకా బయట ఉండి సేవ చేయడం ఎందుకు, నీ దేహంలోనే సగభాగంగా ఉంటే ఇంకెప్పుడు నీ సేవ చేసినట్టే అని సద్భాగం అయ్యాడు ఆయన దేహంలో. అందువలన సయేవహి, సయేవహి, అందువలన సయేవహి, ఆ విష్ణువే పూజ్యాత్తు పూజ్యతరహ. ఏమనిప్పుడు పూజ్యులైనటువంటి వారు ఎక్కడ, బ్రహ్మదేవుడు పూజ్యుడు. అర్థమైంది కదా. ఈయనేమయ్యాడు, పూజ్యతరహ అయ్యాడు. ఎవరు, విష్ణుమూర్తి అన్నమాట. పూజ్యాత్తు పూజ్యతరుడయ్యాడు. నీ యొక్క అర్చన చక్కగా చేసుకొని పూజ్యాత్తు, బ్రహ్మాది దేవతలు పూజ్యుడైతే ఒక కేటగిరీలో ఉంటే, పూజ్యతరహ అంతకంటే గొప్పవాడు నువ్వైనావు. అందుచేత పూజ్యతరహ రెండు విధాలైంది ఇక్కడ. ఆయన నిన్ను పూజించి అత్యధికమైనటువంటి స్థితిని పొందాడు. ఆయన ఈ రోజులో ఈ స్థితిలో ఉన్నాడు అంటే కారణం ఏమిటి, నీ సేవే. ఈ లోకాలన్నీ కూడా చూస్తున్నాడంటే అర్థం ఏమిటి, నీ సేవే. నో చేతో, ఒకవేళ అలా చేయకపోతే ఇంకా ఆయన పూజ్యతరుడు కానే కాడు అనమాట. చేసిన చేతే పూజ్యతరుడు అయినాడు. కాబట్టి తదన్య, అయితే ఇప్పుడేమిటి, తదన్య తస్య విష్ణోహో అన్య, విష్ణువు కంటే అన్యుడు ఇంకెవడు అధిక కోవాలోకంలో నీవే, నీకు తప్ప ఇంకోడు అధికుడు లేడు. ఎందుకంటే బ్రహ్మాది దేవతలు సామాన్య పురాణాల్లో కూడా ఏం చెప్తారు, ఏదైనా సమస్య వచ్చింది, ఆయన వెళ్ళాడు మార్కండేయుడు, సమస్య కదా అది, మరి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చక్కగా దండం పెట్టాడు. సప్తమహర్షులు అందరూ కూడా చిరంజీవి భవ అనేశారు. అయిపోయా. ఒక కుంభసంభవుడు తప్ప, అగస్త్యుడు తప్ప. అగస్త్యుడు చాలా ఆలోచన, పొట్టివాడైనా గట్టివాడు. పొట్టివాడికి పుట్టుడు ఆలోచనలు అంటారు. అందుకే ఆ తర్వాత పక్కా పిలిచాడు. ఏమిటిది, ఎక్కడ ఏదైతే ఐసైపోవడమే కానీ సంగతి తెలుసుకోవద్దా అన్నాడు. ఆరుగురినే కొంచెం సీక్రెట్ మీటింగ్ పెట్టాడు. ఎవరు మళ్ళీ అక్కడ బాగుంటుంది కదా, అక్కడ మనం గుద్దుకుంటే ఏమొస్తుంది, ఇల్లు దగ్గర గుద్దుకోవడం వచ్చినట్టు ఉంటుంది. ఆ గుద్దుకోవడం లోపల గుద్దుకోవాలి కానీ అందరి దగ్గర వద్దు. అందుచేత అప్పుడు ఏం జరిగిందన్నారు. ఏం జరిగిందని ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడన్నారు. చూసుకున్నారు. అందుకే వాళ్ళకి అది దృష్టి ఉంది. మన కళ్ళు మూసుకుంటే ఇదే కనపడుతుంది ప్రపంచమే. అందుచేత వాళ్ళు కళ్ళు మూసుకుంటే అందరికీ 16 ఇంకి కనపడింది. ఏంటి ఏజ్ 16 years అనా అంటేనే చూశారు. కొమ్మ ఒలిగిందని చెప్పి అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మమై మర్చిపోయాడు. ఆ దండం అనమాట, వందనం. అందుకే అన్నాడు, వందనం చేత పొందిపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అక్రూరస్తభివందనే అన్నాడు. అక్రూరుడు నమస్కారం చేసే చక్కగా పండుకున్నాడు. ఆ విధంగా ఆ బ్రహ్మదేవుడు ఈ వందనాన్ని చూసి అందులోనికి సప్తమహర్షులు తీసుకొచ్చారు కదా, 7 సార్లు అనేశాడు అనమాట. చిరంజీవి భవ చిరంజీవ. ఇప్పుడు అన్నాడు కుంభసావుడు, విచారపడకండి, ఆ 7 మంత కలిసిపోయింది రహస్యంగా. ఇంకా ఆయన తంటలు ఆయనే పడతాడు, మనకెందుకు. ఇక ఆ తర్వాత ఊరుకుంటాడా, ఏంటండి మేమే అజ్ఞానం అనుకుంటే మాకంటే మీరు ఏమయ్యారో మాకు తెలియదు అంటాడు. ఇదేమిట్రా ఏమయ్యారో ఇది చూడండి, ఈయన ఆయుష్ ఎంత ఇచ్చారో మీరు ఏం చేశారో ఈ క్రీమీకే తెలియదు, మాకేం తెలుసు. చూశాడు, కొమ్మ ఒలిగిపోయింది అన్నాడు. పదండి అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఇది నా వల్ల అయ్యే పని కాదయ్యా, ఇలాంటి పనులు నాకు రాదే, ఇవన్నీ మీరు ఇచ్చిన వాళ్ళు నాకు సంబంధం లేదు అంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, పదండి అక్కడికి వెళ్తే అప్పుడు ఆయన ఈ అన్నిటినీ చేశాడు. అర్థమైంది కదా. ఆ విధంగా తదన్య అధిక, నీకంటే అనేది ఇంకెవడయ్యా. కాబట్టి ఆయన పూజ్యుడు, ఈయన పూజ్యతరుడు,
నీవు పూజ్య తమ్ముడు అన్నమాట. మనకంటారు ఇంగ్లీష్లో 3 వస్తాయి కదా, బిగ్గు, బెగరా, బెగెస్ట్, అదనమాట. అలాగా ఒకదానికోటి తమ్ముడు. తమ్ముడు అంటే పూజ్య తమ్ముడు అంటే అందరికంటే గొప్ప నీవే అని ఈ విధంగా శంకరాచార్యుల వారు మరి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మరి ఇవన్నీ కూడా విష్ణువు శివుడికి చేసిన పురాణాలన్నీ ఉన్నాయి. ఒకదానికో పురాణం, ఆ పురాణాలన్నీ ఇప్పుడు ఎక్కడ మళ్ళీ ఇదే సరిపోతుంది పురాణం అనగా. అందుచేత ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క పురాణం తీసుకోవాలన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఆ బాణత్వం తీసుకోవాలని త్రిపురాంతక పురాణం అంతా తీయాలి ఇప్పుడు. అర్థమైంది కదా? ఇలా కథలన్నీ తెలిసిన అందరికీ. అందుచేత ఈ ప్రకారముగా ఆ సహస్ర పువ్వులు అది కథ అనమాట. ఆ పువ్వులు వేస్తాడు, ఒక పువ్వు తగ్గిపోతే తీసి కండు పెట్టేస్తాడా. మరి ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఏమి వీళ్ళేమో కొట్టుకొని వస్తున్నారే, మా విష్ణువు గొప్పడు, మా విష్ణువు గొప్ప. వాళ్ళేమో కొట్టుకుంటారు, మా శివుడు గొప్ప అంటున్నారు. వచ్చింది కూడా ఇవి గొప్ప. తత్వం తెలుసుకునే వాళ్ళందరికీ మాయా ప్రకృతే గొప్పగా కనబడతాయి. తత్వం తెలుసుకున్నవాడికి మాయాతీత బ్రహ్మం గొప్పగా కనబడతాడు. అకాడికి అన్నీ ఆనాటి నుంచి ఆయన. అందుకనే ఆయన పోయినా శంకరాచార్య అవతారం శాలించినా మళ్ళీ ఎక్కడ మోస చేస్తారని ఇన్ని గ్రంథాలు రాసి పడిసిపోయినాడు. అర్థమైందా? ఇది అనమాట, కింద మీద చేస్తారని ఇది భావం. మరి అటువంటి భగవద్ ఆరాధనకి మనం కూడా మనకు తగిన ఆరాధనతో, ఆరాధనకి ఏముంది, మనం ఏదో ఒకటి భగవంతుడు నిర్మలంగా నమస్కారం చేసుకుంటే ఒక ఆరాధన. ఓ పత్రం సమర్పిస్తే ఆరాధన, ఓ పుష్పం చేస్తే ఆరాధన. వాళ్ళు ఎక్కడ ఇన్ని పుష్పాలు పూజ చేయని ఇప్పుడు రాయలేదు. అర్థమే కదా, ఎక్కడ రాసి పెట్టారు, ఎక్కడ రాశారు, ఎక్కడ రాస్తే ఎందుకు ఆయన చెప్తారు కృష్ణుడు అవన్నీ కొట్టిపారేసి పత్రం పుష్పం ఫలంతో ఇప్పుడు షోడశోపచారు పూజ చేయమన్నాడు. అంతే, పుష్పం సమర్పయాన్ని షోడశోపచారులు ఒకటేటి పుష్పం అనేమాట. తర్వాత ఇంకా ఆ పుష్పాలు మనం చేసుకోవచ్చు, ఉంటే చేసుకోవచ్చు, దాని లేదు. అదే అనమాట. కొన్ని టైం ఉండాలి, డబ్బు ఉండాలి, ఈ రెండు ఉంటే మనకేం పర్వాలేదు. అది అనమాట. అర్థమైందే. ఈ ప్రకారంగా చెప్పారు. చెప్పి ఇప్పుడు 83వ శ్లోకం. జన సమృతియుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం సాంభమీశం భజంతే యా ఇహ పరమసౌఖ్యం తేగి ధన్యాః లభంతే. చెప్తున్నారు ఇక్కడ. జన సమృతి యుతానాం, జన సమృతియుతానాం సేవయా దేవతానాం నభవతి సుఖలేశః సంశయః నాస్తి తత్ర అజనిం అమృతరూపం సాంభం ఈశం భజంతే యః ఇహ ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యాః లభంతే. చెప్తున్నారు ఇక్కడ. ఈ ఉపాసన విషయంలో కూడా ఎవరిని ఎలా ఉపాసించాలో, ఏ పనికి ఎవరిని వినియోగించుకోవాలో అది మనకి చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి చొక్కా కుట్టించుకోవాలి, కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే చొక్కాలు కుడతారా? అక్కడికి వెళ్తే ఈ చొక్కాలు ఎవడు కొడతాడు? అర్థమైందా? కిరాణా షాప్కి వెళ్ళి ఇది కుట్టించామంటే ఎవడు ఆ షాపులో అది ఉండదన్నమాట. అది ఈ చొక్కా వాడి దగ్గరికి వచ్చి ఓ 30 కేజీలు చింతపండు ఏమంటిస్తాడా కుట్టేవాడి దగ్గరికి? అందుచేత ఎక్కడ ముందు ఏంటంటే ఏ వస్తువు కోసం ఎక్కడ ప్రయత్నం చేయాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా అన్వేషణ చెయ్యాలి. అది అనమాట. దాన్ని అది చూసుకొని వెళ్ళాలి. మనం కూరగాయల దగ్గరికి వెళ్ళి ఒక 1 కిలో బంగారం ఇమ్మంటిస్తాడు వాడు. వాడు 1 కిలో బంగారం ఇస్తే కూరగాయలు ఎందుకు అమ్ముకోవడం?
హాయిగా అక్కడే జ్యువెలర్స్ దుకాణం పెట్టుకొని ఉంటాడు హాయిగా అనేది. అందుచేతి ఈ ప్రకారంగా చెప్తున్నారు. జన సమృతియుతానాం, జన పుట్టడం, సమృతి చావడం, అర్థమైంది కదా. యుతానం వీటితో కూడి ఉండడం అనమాట. మృతేన సహవర్తతే ఇది సమృతి. కాబట్టి సజన సమృత, ఈ సకాలం వాటికి మధ్యలో రెడ్డిగా అన్వయం చేసుకోవచ్చు అని. కాబట్టి జన పుట్టుక, సమృతి చావు, యుతానాం ఈ రెండిటితో కూడినటువంటి దేవతానాం సేవయా నభవతి. దేవతానాం సేవయా సుఖలేశ నభవతి, అది తెలుసుకోవాలి. అదైందా? ఇప్పుడు జన మరణం అంటే జనన మరణములో కలిగినటువంటి దేవతానాం సేవయా సుఖం లేశ నభవతి. అది చూసారా మరి ఎలా ఉంది ఇది. ఈ ప్రకారముగా ఎందుకంటే కొంచెం ఆయన ఏమిటి అంటే ఎన్ని ప్రార్థించినట్టే ఉంటుంది అంతా, మళ్ళీ అందులో తత్వాన్ని తెలుసుకోవడానికే ప్రార్థన. ఇదంతా ఏమిటంటే ప్రార్థన తత్వచింతన లేని ప్రార్థనే లేదన్నమాట. అందుచేత చెబుతున్నారు ఇప్పుడు దేవతానాం సేవయా నభవతి. సరే, ఈ వాక్యం చేత ఏమిటి? బ్రహ్మకు కూడా జనన మరణాలు ఉన్నాయి, దేవేంద్రులకు కూడా జనన మరణాలు ఉన్నాయి, 33 కోట్ల దేవతలకు కూడా జనన మరణాలు ఉన్నాయి. ఆ జనన మరణ దానినే సేవించుకొని కూర్చుంటే ఏమైనా సుఖం వస్తుందా? అది అదేనమాట. మరి పోని వాళ్ళకేమైనా సుఖం ఉందంటారా? పోని మనకు సుఖం రావడానికి వాళ్ళే కష్టాలు పడి వస్తూ ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఏ దుకాణంలో ఏముంటే అదే కదా వస్తుంది. పోనీ వాళ్ళకేం సుఖం ఉందా? ఎన్ని తంటాలు పడుతున్నారు. ఆయన వరాలు ఇచ్చి ఈయన తంటాలు, ఈయన వరాలు ఇచ్చి ఆయన తంటాలు, ఎన్ని వేషాలు ఎన్ని మోసాలు వేస్తే కానీ ప్రపంచం ఇలా నిలబడ్డం వలే. ఏమైనా సుఖం ఉందా? వాళ్ళకి ఆ మోసాలు వేషాలు తప్పడం, మనకి ఈ వేషాలు మోసాలు తప్పడంలే. ఇంకేమో చెప్పువా? వాళ్ళు పుట్టి చేస్తూ ఉన్నారు, మనం పుట్టి చేస్తూ ఉన్నాం. అందుకని ఆచార్యులు అని చెప్తూ ఉన్నారు ఏమిటయా అందుకో పోనీ ఏమైనా సుఖలేశం ఉందా? ఏం సుఖం ఉంది? ఏమీ లేదు. ఆ కుర్చీ మీద కూర్చొని పేరు ఒక్కటే సుఖం, కానీ ఇక అంతకన్నా ఏమీ లేదు. బయటికి మాకు కుర్చీ ఎక్కినప్పుడు ఆనందంగా కనపడతారు అంతే. అది వదిలి ఇంట్లో పోతే అయిపోయింది దుఃఖమే. ఎందుకురా ఈ తంటాలు పడుతున్నాను అని అర్థమైంది కదా. అయినా కుర్చీ పవర్ అది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి దుఃఖం వల్ల పోతుంది. ఇప్పుడు ఓ పదవి ఎక్కినోడికి ఎన్ని కష్టాలున్నా అదొక సింహాసనం ఎక్కేసరికి ఎలాగుంటుంది, మొత్తం పోతుంది. తర్వాత సంగతాలు కొన్ని. ఇంటికి వచ్చాడా ఓ ఇదిలోకి వెళ్ళాలన్నా భయమే, ఇదిలోకి వెళ్ళాలన్నా భయమే. పదవి ఉన్నాడు, 3 ఉండాలి చుట్టూ, మధ్యలోనే నడవాలి. ఇంకేమో సుఖం? ఇప్పుడే సుఖం. సుఖం అంటే ఇచ్చలవిడిగా ఉండాలి, హాయిగా ఎక్కడ పోయినా చక్కగా ఉంటే సుఖం, కానీ ఇంకేం సుఖం చెప్పండి. అందుకని మనకేది ఇచ్చిన నోట్లు పడేసుకుంటాం, మనకేం ఉండదు. మళ్ళీ పడేసుకోమని చెప్పండి. సచ్చినా ఒక పదవి ప్రాప్తి అయిన వాడు ఏది పడితే నోట్ల సచ్చినా వేసుకోడు. అర్థమైంది కదా. అదే అనమాట. అంత అది అందుకే భయం. సుఖం అనేది తక్కువ, భయం అనేది ఎక్కువ. సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణ రుణ. ఇది ఎప్పుడు చెప్పుకుంటున్నదే కదా, కంఠస్థం అయిపోవాలి మీ అందరికీ. అనంతం బ్రహ్మనిష్టాన ఇది వేదాంత. దీని అన్ని దగ్గరలో ఉపయోగపడుతుంది. పెన్సిల్ ఇంజక్షన్ లాంటిది ఏమిటి ఈ శ్లోకం. పెన్సిల్ ఇంజక్షన్ సర్వని వారిని అన్నిటికీ అదే. జ్వరం వచ్చిన అదే పొడిచేస్తారు ఏంటి, ఒళ్ళు నొప్పులకి అదే, కాళ్ళ నొప్పులకి అదే, కళ్ళు నొప్పులకి అదే. అదే చిన్నప్పుడు అది కూడా ఇస్తారు, కానీ కొంచెం చూస్తారు. ఇంత ఇచ్చి చూసి అక్కడ పొంగిందా ఇది పనికిరాడని ఇస్తాడా, లేకపోతే మాత్రం అన్నిటికీ అదే. ఏమంట
పూర్వం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇటుకు ఇంత బాటిల్ పెడతారు, ఎర్రగా నీళ్ళు ఉంటాయి. దేనికి వెళ్ళి అదే నీళ్ళు. వాడు కాళ్ళు నొప్పిని అది, కళ్ళు నొప్పిని ఇది, ఏమి నీళ్ళో తెలియదు. ఆ నీళ్ళు కూడా సీసా లేదు, పాడు లేదు. ముందే చెప్తారు సీసా పట్టుకెళ్ళా, వీళ్ళ దగ్గరేనా, దగ్గరే, అది తొందరగా పట్టుకెళ్ళు. అది అలాగుండేది ఆ రోజు. ఇప్పుడు సీసాలు ఎవడు ఏ సీసాలు వేసినా మనం తాకని పారేస్తాం. వాడు ఎత్తిపోసుకొని నీళ్ళు అక్కడ పెట్టిన అనుమానం మనకి, ఈ సీసా తాగేడేమని. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు, అర్థమైందా? అందుచేత అందుకనే మనోళ్ళు కూడా ఒక చిన్న పాట పాడేవారు, ఇలాంటివే తీసుకోండి. చిల్లర దేవుడికి మొక్కుతూ ఉంటే చెడిపోదురా ఒరే ఒరే అని. కొంచెం వేదాంత పాటలండి ఇవి. అయితే వాళ్ళు బయటికి ఏంటంటే దొరకరు, మళ్ళీ చెక్కడ దొరకడండి ఏమిటే. అందుచేత వాళ్ళు ఎలాగనేవారు. అది అప్పుడు మనకు అర్థమయ్యేది కాదు ఎక్కడైనా వింటే. తర్వాతే అర్థమైపోయింది. ఎంత సారం ఉందరో ఇందులోనైనా. కొన్ని అంతే కదా, వాళ్ళు అడిగారు చిల్లర దేవుళ్ళకి అంటారా, రావాలి ఏదో రాను చిల్లర దేవుళ్ళే కదా, అదే గుర్తుంది కదా అందరిగా. చిల్లర దేవుడికి మొక్కుతూ ఉంటే చెడిపోదురా ఊరే ఊరే. కాబట్టి ఈ ప్రకారముగా ఇక్కడ ఏమి శంకరాచార్యులు పెట్టారు క్రిటికల్ పాయింట్. అయ్యా, ఈ జనన మరణాలు ఉన్నవారు వారిని ఆశ్రయిస్తే వారి దగ్గర ఏముంటుంది చెప్పు, మళ్ళీ జనన మరణాలకి హేతువైనటువంటిది ఇస్తారు. అంతకన్నా ఏమి ఆ జనన మరణాలు తప్పించినటువంటిది వాళ్ళకే తెలియదు, మనకేమి ఇస్తారు. అర్థమైందా? అది చెప్తున్నారు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి పుట్టడానికి, ఉండడానికి, సౌకర్యానికి, వీటికి కష్టం వస్తే పోవడానికి, సుఖం వస్తే రావడానికి ఈ ఉపాయాలన్నీ చెప్తూ ఉంటుంటారు. ఈ పుట్టు చావులు లేని స్థితిని చెప్పలేరు, అది చెప్తున్నారు. అందుచేత జన సమృద్ధియుతానాం దేవతానాం సేవయా సుఖలేశ నభవతి అని ఊరుకుంటే బాగుండు. అర్థమైంది కదా? ఆ మొక్కతో ఊరుకోలేదు, పక్కన మొక్క వేసేసారు. తత్ర అర్థమైందా? తత్ర అస్మిన్ విషయే, ఈ విషయంలో సంశయో నాస్తి. అది చూసారా, మళ్ళీ బల్ల గుద్దినట్టు ఉంది ఇది. మరి ఒక్కొక్క నాయకుడు ఎక్కాడంటే బల్ల గుద్ది చెప్తాడు. అర్థమైంది కదా? ఇది వేదాంత పేరు మ్రోగిస్తున్నారు ఇప్పుడెవరు, శంకరాచార్యుల వారు. ఈ గంట మొత్తం ప్రపంచానికంతా వినబడి పెద్ద గంట అది. మనకంటే పక్కకి వినపడదు, చిన్నగా వినపడుతుంది అనుకోపోను. ఆ గదికి గదిగా అదే మంచి పెద్దగా వినపడితే మళ్ళీ ఇది ఈదుల్లో పెద్ద గొడవ. ఎంత చిన్న గంట పెట్టుకుంటే అంత మంచిది. అర్థమైంది? అందుచేత ఇక్కడ చూసారా, తత్ర ఏమి అస్మిన్ విషయే సంశయ నాస్తి. ఇందులో ఏమైనా సంశయం ఉందంటారా? లేదు. మీరు సంశయించే పని లేదని చెప్పేస్తూ ఉన్నారు. ఇంకా అందుచేత అంటే ఇది ఇప్పుడు ఎవరిని మొక్కొద్దని కాదు, మొక్కాలి. ఏదో ఒకటి లాభం కోసం మొక్కం మంచిదే. ఆత్మలాభం కోసం ఎవరిని ఆశ్రయించాలి. ఇప్పుడు మంచి డైమండ్ కావాలి మనకి. డైమండ్ కావలసినటువంటిది ఎక్కడ దొరుకుతుంది? తౌడు దుకాణంకి వెళ్ళి తౌడు అమ్ముతుంటాడు. మంచి డైమండ్ ఒకటి ఖరీదుకేమంటే ఇవ్వగలడు వాడు, సచ్చినే ఇవ్వలేడు. అలాగే మనకి ఏమిటి, రత్నాల కన్నా డైమండ్ కన్నా ఎన్ని కోట్ల విలువైన ఆత్మజ్ఞానం కావాలంటే ఇక అక్కడ దొరకదు. అందుచేత అటువంటి ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి తత్వం తెలిసినటువంటి వారు, శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనుకుంటాం కదా అప్పుడప్పుడు, అటువంటి వారిని మనం ఆశ్రయించాలి. అది చెప్తున్నారు ఇప్పుడు. అజని జనిం అమృతం. జనిం ఇక్కడ ఇందాకేమన్నారు? జన, ఇక్కడ అజనిం, జన్మ లేనటువంటిది. అజనిం అంటే ఏమిటి? జనిం అంటే పుట్టడం, అజనిం అంటే పుట్టుక లేనిది. అమృత రూపం, అజనిం అమృత రూపం. ఎలాంటిది అది? పుట్టుక లేని స్థితి. ఎలాంటిది? అమృత రూపం. అది అమృత స్వరూపం. ఆ యొక్క పరమాత్మ స్వరూపం ఎలాంటిది? అమృత స్వరూపం.
అటువంటి సాంభం ఈశం అటువంటి సాంభం అంటే ఆ యొక్క అంబతో కూడుకున్నటువంటి ఈశం అంటే అటువంటి పార్వతీ పరమేశ్వరుని అని అర్థమైనమాట. అర్థమైంది కదా. సాంభవేశ్వరు అంటే పార్వతీ పరమేశ్వరు, లేకపోతే ఈశ్వరుని అనుకోండి. ఆ ఈశ్వరుడు అటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి వాడిని అర్థం అక్కడ. అది అసలు సంగతి. అది చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి ఇహ అటువంటి ఎక్కడంటే ఈ లోకంలో భజంతే. కాబట్టి ఇటువంటి జనన మరణ రహితమైనటువంటి వారిని ఆశ్రయించి చక్కగా ఇక ఎక్కడెప్పుడు మళ్ళీ కొంతమంది మళ్ళీ జన్మకు ఆశ్రయిస్తాలే చచ్చిపోయినా కంటే కాదు. ఇహ అస్మిన్ సమయే ఇహ ఈ లోకంలోనే భజంతే. ఎవరిని భజించాలి మనకి? ఆ సాంభవేశ్వరు. ఎలాంటి వారైనా అమృత స్వరూపుడు, జన్మ మరణ రహిత స్వరూపుడైన వారిని మనం భజించాలి. మరి జరా ప్రవాహం లేనటువంటి స్థితిని పొందాలి అంటే ఏముండాలి? ఆ జన్మ జరా మరణ రహితమైనటువంటి స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకున్న వారిని మనం ఆశ్రయించాలి. ఇక్కడది అర్థమైన మాట. ఆ జన్మ మరణం లేనటువంటి అనుభవమైనా ఉండాలి. కనీసం అనుభవం అంటే ఇంకేముంటుంది, అదే బాగా తెలిసి దృఢం అవ్వడం అనుభవం. ఇంకా అటువంటి వారిని భజంతే. చక్కగా భజన చేసినట్లయితే అంటే వారిని ప్రీతితో మనకి కావలసిన విషయాన్ని అడిగి తెలుసుకున్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు తేహి అటువంటి వారు ఏం చేస్తారు అంటే పరమ సౌఖ్యం. వాళ్ళు ఏమవుతారు? పరమ సౌఖ్యం. మామూలు సుఖ ప్రయోగం అంటే ఇదంతా. పరమ సౌఖ్యం అనేది, పరమానందం అనేది అది ఇతరుల దగ్గర వర్తించదు. అర్థమైంది కదా. అది కేవలమైనటువంటి ఆత్మతత్వాన్వేషణతో ఆత్మతత్వాన్ని మనం శీలిస్తూ బ్రహ్మనిష్ఠులకే అది ఏమిటి? పరమ సౌఖ్యం. లేకపోతే మామూలు సౌఖ్యం ఉంటుంది. మామూలు సౌఖ్యం అనే పదము అది జనరల్. ఇది అందరికీ వర్తిస్తుంది. 33 కోట్ల దేవతలకి వర్తిస్తుంది, మనకే వర్తిస్తుంది. అయితే ఇందులో ఎవరు ఆ తత్వం తెలుసుకున్నవాడు కానీ, అటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మనం తెలుసుకుంటున్నటువంటి వారు కానీ అటువంటి పరమ సౌఖ్యం అటువంటి పరమ సౌఖ్యం ఏమి లభంతే. అటువంటి వారి జన్మే ధన్యం. ఇటు నుంచి అటు నుంచి తిప్పుకోవచ్చు మనం. కాబట్టి ఈ లోకంలో ఏమి అటువంటి చక్కగా అజం అమృతం స్వరూపమైనటువంటి ఆ సాంభవీశాన్ని భజిస్తే అటువంటి వారి జన్మ ధన్యమవుతుంది, పరమసుఖమైనటువంటి లాభాన్ని పొందుతారు. అది అంటే ఇప్పుడు మనకి ఇందులో కలిగినటువంటిది ఏమిటి అంటే ఇవన్నీ మొక్కొచ్చు. కానీ ఈ ఆత్మతత్వము మనకి కలిగినటువంటి స్థితి దానికి వేరేగా ఆ పరమ సుఖాన్ని పొంది ఆశ్రయించి అటువంటి తత్వజ్ఞులని ఆశ్రయించినప్పుడే పరమసుఖం అనేది కలుగుతుందని అంతర్భావం ఇందులో ఉన్నటువంటిది. అది దానికోసం ప్రయత్నం చెయ్యాలి. అన్నీ చేసుకోవాలి, వద్దని చెప్పలేదు అన్నీ. కానీ మనం ఏ ధ్యేయం ఏమిటి చేయాలి? ఈ జన్మ వచ్చినందుకు ధ్యేయం ఏమిటి? అటువంటి ధ్యేయాన్ని అటువంటి మంచి బాగా తెలుసుకొని ఆ తెలిసిన వారి దగ్గర మనం ఏంటి సందేహాలన్నీ తీర్చుకుంటూ దినదిన ప్రవర్ధమానమై ఆ యొక్క స్వరూపానందంలో ఉండేటట్టుగా భావి రావాలి. అప్పుడు అది అటువంటిది ఈ క్రమంగా చెప్పుకొచ్చారు. అర్థమైందా? చెప్పి ఇప్పుడు 84 చెప్పబోతున్నారు. శివ తవ పరిచర్య సన్నిధానాయ గౌర్యాం భవ మమ గుణధుర్యాం
బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయా హృదయ గేహే సర్వదా సంవసత్వం. ఇంకొక రూపంలో ఇప్పుడు ఆచార్యులు వారు అందిస్తున్నారు. ఎలాగైనా సరే ఆ జ్ఞానం కలగాలి, వారి విషయం ఆ జ్ఞాన చింతనలో ఉండాలి మన యొక్క అంతఃకరణం. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మనకేటి చాలా సంబోధనలు పెట్టేశారు, అర్థమైంది కదా. అది ఏదైనా మరి ఏదైనా ఒక విషయాన్ని మరి వాళ్ళకి మనం దగ్గర తీసుకోవాలనేటప్పుడు కొన్ని సంబోధనలు ఎక్కువ చేస్తూ ఉంటుండాలి. ఇది లోకం కూడా అంతే కదా. 10 సంబోధనలు మనిషి చేసేసరికి అయిపోతారు, అర్థమైపోయింది కదా. ఎందుకయ్యా వచ్చాడు, కాస్త గ్లాసులు మజ్జిగం పట్టుకెళ్తే ఈ రోజుల్లో ఇంకా పాత అలవాటే పెట్టుకున్నావే నువ్వు, తీసుకెళ్ళిపో కిలో పెరుగు అంటాడు. ఎందుకు ఈ 10 సంబోధనలు పవర్ అంత వచ్చింది, ఇంకంతే కదా. అలాగనే భగవద్గీత అడిగినప్పుడు కూడా ఏం చెప్పిందా ఆ యొక్క భూదేవి, భగవన్ పరమేశాన భక్తవ్యభిచారిణి ప్రారబ్ధం బధ్యమానస్య కథం భవతి హే ప్రభో. 3 సంబోధనలు పెట్టేసి, హే ప్రభో, హే భగవన్, హే పరమేశ, ప్రారబ్ధం అనుభవిస్తూ లోకంలో అందరూ కూడా ఏ విధంగా తరిస్తారో చెప్పమంది. అది అలాగనే వీరు కూడా హే శివ, అందరికీ తెలిసిందే. ఓ శివం, శివం అంటే మంగళం, మంగళాన్ని ఇచ్చేవాడు ఎవడు, మంగళప్రద శుభప్రద. ఇంకోటి హే భవ, భవం, భవం అంటే ఈ యొక్క సంసారం, ఇది ఉత్పాదన ఎక్కడి నుంచి వచ్చింది, ఎతో అయమాని భూతాన్ని జాయంతే, అక్కడి నుంచే వచ్చింది. అందుచేత ఓ భవ, అందుకే శరవణ భవ, అర్థమైంది కదా. ఓం భవాయ నమః. ఈ అది భవాన్ని ఉత్పత్తి చేసినవాడు నువ్వే, భవాన్ని కూడా సంహారం చేసినవాడు నువ్వేనయ్యా. 2 నీ చేతిలో ఉన్నాయి అన్నమాట. సందర్భాన్ని బట్టి మనం వెళ్ళాలి అక్కడ, అర్థానికి అర్థమైందా. అందుచేత ఈ భవ సర్వోత్పాదకుడా. ఇంకా ఏమిటి, సకల భువన బంధో, ఇది ఒకటి అనమాట. ఈ సమస్త లోకాలకి నీవెవడవయ్యా, బంధు, అందరికీ బంధువే నువ్వు మొత్తం. అందుచేత సచ్చిదానంద సింధో, మొత్తం ఇవే సత్తు చిత్తు ఆనందంతో ఎల్లప్పుడూ మహాసముద్రం అన్నమాట. అది సముద్రం, ఈ 3 కలిసినటువంటి సముద్రం. ఆ సముద్రంలో సత్తు ఉంటుంది, చిత్తు ఉంటుంది, ఆనందం ఉంటుంది, అర్థమైందా. అందుకే సచ్చిదానంద సింధో అన్నాడు. సింధో అది అంటే ఇవన్నీ సంబోధన పదాలు. సచ్చిదానంద సింధు, సచ్చిదానందం అనే మహాసముద్రం. పరమాత్మ యొక్క సముద్రం ఎలాంటిది, మహాసముద్రం, అది సచ్చిదానందం అన్నమాట. ఇక ఆ సముద్రంలో ఏం దొరుకుతాయి, సత్తు చిత్తు ఆనందం దొరుకుతాయి. ఆ 3 దొరికిందంటే మనం కూడా మళ్ళీ బయట కనబడడం, సముద్రం లీనం అయిపోతాం. అవి దొరకనంత వరకు విడిగానే ఉంటాం మనం, అర్థమైందా. అది ఎప్పుడు దొరికితే అప్పుడు అందులో లీనం అవుతాం. అవి దొరకలేదా ఈ సముద్రంలో ఉంటాం. ఆ సముద్రం 2 సముద్రాలే మనకి, సంసారం సముద్రం, సచ్చిదానంద స్వరూపం సముద్రం. అటు ఆ సముద్రంలోకి వెళ్ళలేదా ఈ సముద్రంలో ఉంటాం. సముద్రం వదిలిపెట్టేదే లేదు, మన బతికే సముద్రం, అర్థమైందా. ఈ సముద్రం కాబట్టి ఈ సచ్చిదానందాలన్నిటికీ సముద్రం అయిన వాడా. ఇంకా ఏమిటి సంబోధన, సదయ, సదయ, నీవెప్పుడు దయతో కూడుకున్నవాడే. కొంతమంది అంటుంటారు, ఎన్నాళ్ళు పూజ చేసిన నీ దయే మా ఎందు లేదయ్యా. వాడు ఏమి పూజ చేయడు, తినేస్తాడు, తిరుగుతాడు, వాడి మీద అంత దయ్యా నీకంటాం. ఏం చేస్తాం, ఆయనకేమో ఇక్కడ పేరేమో దయావంతుడని, దయానిధి అని, దయాకరుడని. ఆకరం అంటే సముద్రం, నిధి అన్న సముద్రం. నిధి అంటే అనేక అర్థాలు ఉన్నాయి, ఇది సముద్రం తీసుకోండి. దయాకర భగవాన్ శంభో అని,
దయానిధి అని ఈ విధంగా అటువంటి వాడు. ఈ ప్రకారముగా ఇన్ని విశేషణములతో కూడుకొని ఉన్నటువంటి వాడు ఎవరు? ఆ పరమశివుడు, పరమాత్మ. అతను ఇక ఇంతవరకు ఏమిటి సంబోధనాలతోనే సరిపోయింది మనగా. ఏమి సమ్యక్ బోధన, సంబోధన అంతే కదా. సమ్యక్ చక్కగా మరి అందులోనే ఆ సంబోధనలోనే అంత వేదాంతం పెట్టేశారా ప్రతిదీ. అందుకే సంబోధన అనమాట. ఈ ప్రకారముగా చెప్పి అయ్యా గౌర్యా, ఈ ప్రకారంగా గౌర్యా, గౌరీదేవి అంటే గౌర్య, గౌరీదేవితో సహా అని అర్థం అన్నమాట. గౌర్య అంటే పార్వతీదేవితో సహా అని. తవ పరిచర్య సన్నిధానాయ అది చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి నేను ఏమిటి అంటే నీవు పార్వతీదేవితో సహా ఉన్నప్పుడు నీ పరిచర్య చేయడానికి నేను సన్నిధానంలో ఉండడానికి కొరకు నా ఉద్దేశం ఏమిటంటే పార్వతీదేవితో సహా, అర్థమైంది కదా. కాబట్టి నీ సన్నిధిలో నేను ఉండడానికి ఇది నా కోరిక. ఎందుకని మీ సేవ చేసుకోవాలని, అది దాని కొరకు ఇప్పుడు నీకు పని చేస్తాను. ఏమి అయితే నీకేం చేస్తానంటే మమ మమ నాకు ఏమి. కాబట్టి ఇప్పుడు నువ్వు నా సన్నిధిలో ఉండాలంటే ఒక్కడు ఉండలేవు, అర్థమైంది కదా. అది నువ్వు ఒక్కడ ఉండలేవు. అందుచేత ఇప్పుడు మరి కొంతమంది అంటారు ఏదో పెళ్లి చేసి పడిస్తే హాయిగా ఉంటాడులే, లేకపోతే వాడు అటు ఇటు తిరగడమే పని అంటారు. ఏమిటి లోకంలో అంతే కదా. వాడు తిరుగుడు మానాలంటూ పెళ్లి చేసి పడియాను, ఇంటి వాళ్ళని చేసి పడియాను అంటారా. అలాగా ఈయనకిప్పుడు ఈయన అంటూ ఉన్నాడు, అయ్యా ఈ విధంగా నీ యొక్క పరిచర్య ధానాయ, నీకు సేవించుటకు సమీపంలో ఉండుట కొరకు నా యొక్క ఇది. కాబట్టి నీకు పని చేస్తా. మమ గుణధుర్యా, మరి నా యొక్క ఏంటి ఒకటి ఉంది, అది ఏమిటంటే మంచి గుణములు కలది. ఏదైనా మంచి పిల్లలు చూడాలి అంటారు కదా, అలాగనే నా దగ్గర కూడా ఒక మంచి పిల్లలు మంచిగా ఉంది నీకు. ఏమి మళ్ళీ నీ సేవ చేయదనే మాట కూడా లేదు, బ్రహ్మాండంగా చేస్తుంది. అర్థమైందా? అది మామూలు సేవ కాదు. నీకు ఎలా చేయాలో వేద ధర్మాలన్నీ దానికి వచ్చు. ఇది మామూలు ఏదో ఒకలాగా సేవ చేసి ఇంత తీసుకొచ్చి నాకు ఇలా చేసావు అనడానికి కూడా పని లేదయ్యా శివ అని చెప్తున్నారు. ఏమిటి ఆ విధంగా మమ ఏమి గుణధుర్యాం, మంచి గుణధురి అనమాట. సకల గుణాలని చక్కగా కలిగినటువంటి బుద్ధి కన్యా, నీకు బుద్ధి అనే ఒక కన్యక నా దగ్గర ఉందయ్యా. ఏంటి అది నీకు ప్రదాస్యే, కాలు గడిగి కన్యాదానం చేసేస్తానయ్యా. దాస్య అంటే దానం చేయడం అన్నమాట. ప్రదాస్య అంటే చక్కగా మరి మన వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళినప్పుడు కాలు గడిగి కన్యాదానం చేసి ఈ రోజుతో మా మనిషి కాదు నీ మనిషిని దానం ఇవ్వడం. అంతే. కడగడి కన్యాదానం ఏమిటది? కన్యాదానం అంటే ఇచ్చేసాం దానం, ఇంకా మళ్ళీ మాకు సంబంధమే లేదు. మళ్ళీ మేము తీసుకుంటే అపహరణ చేసినట్టే నీ దగ్గర. చిచ్చి అపహరణ బుద్ధి మాకు ఉండదు, ఒకసారి ఇచ్చేసాం అని అలాగనమాట భావం చెబుతున్నా. ఏంటి అది లోకంలో కొంచెం భావం చెప్పాలి కదా. అందుచేత ఆ బుద్ధి ప్రదాస్య. అయితే ఇక్కడ ఏమిట్రా ఈయన శివుడికి మంచి కన్యని ఇస్తానన్నాడు కదా. ఒకవేళ కానీ ఇప్పుడు ఈయన ఇస్తామని చెప్పాడు ఎవరికి? ఆయన శివుడికి. మరి ఇప్పుడు ఏమిటి సందేహం? అయితే నువ్వు అది శివుడు అన్నాడు, ఒకవేళ మనం అంటే మనోభావం చేసుకుంటే ఏమయ్యా సరే నువ్వు కన్యనిస్తాను అన్నా, అర్థమైంది కదా. ఇక ముందే నీకు చెప్పడం మంచిది, అర్థమైందే. ముందే నాకు ఇద్దరితో వివాహం అయింది అంటున్నాడు. ఏదైనా ఉండదు చెప్పాలి కదా. కాబట్టి ఇప్పుడు నాకు ముందే ఇద్దరితో వివాహం అయిందయ్యా. ఎవరిద్దరు? అర్థమైంది కదా. ఇద్దరితో నాకు ముందే వివాహం అయిపోయింది. మరి ఇప్పుడు అలాగా
ఏమైపోయింది, ఇద్దరు అయిపోతే ముగ్గురు అవుతారు అంతే కదా అంటాడు. ఇప్పుడు ఒక్కలే ఉన్నారంటే బాధ, కానీ ఇద్దరైతే నీకు ముగ్గురు అవుతారు లేవయ్యా అంటాడు ఎవరు. ఇది శంకర్లు. సరే, అయితే మరి నీ అమ్మాయి పేరు ఏం పేరు ముందే చెప్పాను కదా నేను, బుద్ధి కన్యా అని. అది బుద్ధిదేవి అన్నమాట. పార్వతీదేవి ఎలాగో యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి బుద్ధిదేవి అయ్యా. అందుచేత మరి ఎట్లా మరి 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 నువ్వు మరి పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఏం చేస్తారేంటి? నేను చేసుకున్న వెంటనే బుద్ధినిచ్చి ఇలార్కం తెచ్చుకుంటాను. అది ఎందుకంటే అంతే కదే, నేను ఇల్లరకం తెచ్చుకుంటాను నీకు. అదే సరే, అది కూడా మరి ఇల్లరకం తెచ్చుకుంటే ఇల్లు ఎక్కడ? ఇల్లా? అయ్యో, నా హృదయమే నీకు ఇల్లు. హృదయమే నీ ఆలయం అంటారు కదా, అలాగా నా హృదయమేనయ్యా నీకు ఇల్లు. అందుచేత నువ్వేమైనా అయితే మరి ఇద్దరుంటే ఎట్లాగా ఏమైనా సరే మనస్పర్ధలు వస్తాయి, ముగ్గురుంటే అనుకుంటావా? అలాంటి మనస్పర్ధలు నా బుద్ధి రానివ్వదు. నా బుద్ధి కన్య ఉందే, అచ్చే అందరినీ సమానంగా ఓర్చుకుంటుంది బాబు. అందుచేత నువ్వు ఇంకా జాగు చేయకు, అర్థమైంది కదా. ఇంకా మరి ఇంకెలాగయ్యా, వాళ్ళిద్దరితో ఇంకిద్దరు ఉన్నారయ్యా అంటాడు ఎవరు? ఆ పక్కన గణపతున్నాడయ్యా. అంత మొత్తం పరివారంతో వచ్చేయాలి. ఏమి మా ఇంటికి వచ్చినవారు మీ అంతా చూసుకుంటుంది మా బుద్ధిదేవి. మా బుద్ధిదేవి ఉందే కన్య, మొత్తం నీకేడు ఆవిడకి ఏంటంటే లోకమే అందరూ తన పిల్లలు అడుక్కుంటుంది. అందుచేత మీ ఇద్దరు ఆవిడకి ఎక్కువ తక్కువ ఏమీ లేదా. అందుచేత ఈ ప్రకారముగా నా బుద్ధిలో నీ ఉండాలా అన్నటువంటి విషయానికి శంకర్ల వారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారనమాట. ఏమి అయ్యా, ఆయన బుద్ధిలో నీ ఉండాలి, నివసించాలి. నివసించాలి, నువ్వు అక్కడ రావు, నువ్వు అందరితోనైతే హాయిగా ఉంటావు. మా బుద్ధిదేవి కూడా ఎప్పటి నుంచో దానికి ఇష్టం ఏమిటి, అటువంటి మంచి భగవంతుడు అటువంటి గణంతో బాగా సేవ చేసుకోవాలని అది అన్నాళ్ళ నుంచి ఏడుస్తూనే ఉంది. అందుకని దాని ఏడుపు కట్టాలా, అది మంచిగా నీకు సేవ చేస్తుంది, నీకేం పర్లేదు, సమయానికి వివధానం మాట్లేదు, రకరకాలు పెడుతుంది నీకు. ఆహార పదార్థాలు కూడా బ్రహ్మాండం, ఎక్కడ దొరకవు అలాంటి రుచి ఉంటాయి అంటున్నారు ఎవరు? ఈయన. అందుచేత ఈ ప్రకారముగా ప్రదాస్యే, అందుచేత త్వం నీవు హృదయ గేహే, ఏమి హృదయం అనే ఈ గృహమందు సర్వదా ఎల్లప్పుడూ సంవత్స, కాబట్టి నివసింపోయా, సుఖంగా నివసింపు. ఎక్కడెక్కడో అలిసిపోయి ఎందుకు తంటాలు పడతావు, హాయిగా నా హృదయంలో ఉన్నావంటే బ్రహ్మాండంగా నా బుద్ధి కూడా మంచి సేవ చేసుకోవడం అంటాడు. అందులో ఆ బుద్ధిలో ఆ పరమాత్మ నిలవాలి అన్న భావనతో ఈ విధంగా బుద్ధి కన్యాం అని చెప్పారు. ప్రదాస్యే, అది నీకు ఇస్తున్నాను, అర్థమైంది కదా. త్వం నీవు హృదయ గేహే, హృదయం అనే చక్కగా గృహమందు సర్వదా ఎల్లప్పుడూ సంవస, నీకేమీ లోటు ఉండదు, అది అయింది కదా. బాగా వసించు, ఇక్కడే ఉండు. కాబట్టి నువ్వేం చేయాలి, నా హృదయ సేవ ఎందు చక్కగా నువ్వు గృహస్థుడివై చక్కగా ఉండిపో. ఈ గృహంలో ఉంటే గృహస్థుడు కదా, అది గృహంలో ఉంటే గృహస్థుడి పేరు అంతే, ఇంకేమా. అందుచేత నీకు ఈ గృహస్థుడిగా చక్కగా నా గృహంలో ఉండు అని చెప్పారు. ఇది అనమాట ఆయన చెప్పినటువంటిది 84వ శ్లోకం. ఈ విధంగా చెప్పి ఇప్పుడు 85 చెప్తున్నారు. జలధిమధన దక్షో నైవ పాతాళభేది నచ వనమృగయాయాం
నైవ లుబ్ధః ప్రవీణః అశన కుసుమ భూషా వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయాని ఇందుమౌలే జలధి మదన దక్ష నైవ దక్ష నైవ పాతాళభేది నచ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః అసేన కుసుమ భూష వస్త్ర ముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయాని ఇందుమౌలే. అక్కడ ఆ శ్లోకంలో ఒక ప్రక్రియ తీసుకున్నారు, ఇక్కడ ఇంకో ప్రక్రియ తీసుకుంటున్నారు. అర్థమైందా? ఇందుమౌలే ఏమి కాబట్టి ఆ యొక్క ఇందు ఆ మౌల అంటే శిరస్సు మౌలి, ఆ మౌలి నందు ఏమిటి చంద్రుడిని ధరించినావు కాబట్టి ఇందుమౌలే చంద్రుని శిరస్సుని ధరించినవాడా అని చెప్పి తే నీకు అశన ఏమిటి ఆహారం, కుసుమ పుష్పము, భూష భూషణము, వస్త్రమును, ముఖ్యాం ఇంకేమి ప్రధానముగా కలిగిన సపర్యాం పూజ ఉపచారమును, కథం ఎట్లుగా కథం అంటే ఏమిటి ఏ విధంగా, కల్పయాని నేను కలిగిస్తానో అని చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? అందుచేత ఈ విధంగా పూజ చేస్తారు. కొంతమంది షోడశోపచార పూజ చేస్తారు. మరి ఆ షోడశోపచార పూజ అంతా లేకపోతే ఏదో ముఖ్యమైన 3-4 ఇలా పూజ చేస్తారు. ఏమి వస్త్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి, భూషణం సమర్పయామి లఘువుగా అలాగనే ఇప్పుడు ఈయన చెప్తూ ఉన్నాడు, అయ్యా నీకు నేను అశన ఆహారం, అలాగనే కుసుమ పుష్పం, భూష భూషణం, అలాగనే వస్త్రం ఈ ముఖ్యం ఈ ప్రధానముగా కలిగిన సప్రియ. ఒకవేళ 16 షోడశ పూజ లేకపోయినా ఈ 4 ముఖ్యంగా చెయ్యాలి. మరి అంటారు కదా, అంతా లేకపోతే 4 చేసుకోవయ్యా సరిపోతుంది, 4 అన్నీ వచ్చేస్తాయిలే అని చెప్తారు అనమాట. ఆ ప్రకారంగా సపర్యాం ఇవైనా నేను కథ ఎట్లు కలిగించి నీకు నేను ఎలా కలిగించగలను చెప్పు. అర్థమైంది కదా అని చెప్తున్నాడు. కథ అంటే చెప్పు అని అర్థం. ఎందుకంటే నా పరిస్థితి ఎలాగున్నది తెలుసా? కనీసం షోడశోపచారికి 4 చేసుకోమంటారు. నా పరిస్థితి ఎలా ఉంది? మరి ఈ పనులు నేను సాధించగలనా లేదా? ఈ 4 నీకు సమర్పించగలనా లేదా? అది డౌట్గా ఉందంటాడు ఎవరు? శంకరుడు. ఎందుకు అంటే ఎందుకు పెట్టాడంటే ఆయన విశేషణాలు అలాంటివి, అందుకని ఈ విశేషణాలు పెడతాడు. ఎంతటి వాడికి అంతే పెడతాడు. ఈ ప్రకారముగా అహం నేను సమర్పించాలంటే ఏమిటి? జలది సముద్రం. జలది అంటే సముద్రం, జలది అంటేనే సముద్రం. మదన దక్ష నైవ నీకేమిటంటే ఆహారం నీకు మహా ఇష్టం ఏమిటంటే విషం ఇష్టం. అర్థమైందా? లేక అమృతం ఇష్టం. ఏమి అమృతాన్ని నేను తేవాలి అంటే అక్కడికి వెళ్ళి నేను తరాలి, బాగా మందరికి పెట్టి తరవాలి. ఆ తరిస్తేనే అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని నీకు నేను ఇప్పుడు ఏమి సమర్పించగలను? ఈ ఆహారం నేను సమర్పించగలనా అంటున్నాడు. రెండవది ఇంకా నీకు విషము ఎంత అని తినేస్తా. మరి నీకేంటంటే ప్రీతిగల వస్తువు పెట్టాలి కదా. ఆ ప్రీతిగల వస్తువు నేను ఎక్కడ తెచ్చి పెట్టగలనయ్యా? నేను ఇప్పుడు సముద్రంకి వెళ్ళి మదించి ఇవన్నీ చేసి నేను పెట్టగలను అనుకుంటున్నావా? పెట్టలేను అంటున్నాడంటే అదనమాట. అందుచేత అహం జలధి సముద్రమని, మథన అది తరచుటుకో, దక్ష నైవ నాకు ఆ శక్తి ఏమీ లేదు. అర్థమైంది కదా? అది అశనమైపోయింది. అది చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఇక రెండవది ఏం చెప్తున్నారు మనకిప్పుడు? అలాగనే
కుసుమం అని చెప్పారు. మరి కుసుమము అంటే సాధారణంగా కుసుమాలన్నీ కష్టం సమర్పించడం. అందుచేత ఇక మంచి మంచి కావాలి అంటే ఆ కుసుమాలన్నీ కూడా ఎక్కడికి పోవాలి? ఆ పాతాళ లోకం పోవాలి. అది అన్నమాట. ఆ పాతాళ లోకంలో ఉంటాయి మంచి మంచి పుష్పాలు. అటువంటివి నీకు కుసుమాలు ఇష్టము కాబట్టి నీకు ఇష్టమైనది నేను ఇవ్వాలంటే నేను ఇప్పుడు పాతాళ లోకానికి వెళ్ళాలా? వెళ్ళే సమర్థత నాకు లేదు. అది చెప్తున్నాడు. పాతాళ భేదీ నచ ఏమంటావు? ఇది అనమాట. ఆ పాతాళాన్ని భేదించి నేను వెళ్ళే సామర్థ్యం నా దగ్గర నైవచ్చ అని చెప్పేశాడు. లేదు, ఇంకా చెప్తున్నాడు ఏమిటి? వన మృగయాయా, ఇంకా నీకేమిటి? ఏమి మంచి మంచి వస్త్రాలు కావాలి. అర్థమైంది కదా? నీకు వస్త్రం కావాలి అంటే నీ వస్త్రం ఏంటి? ఆ పులి చర్మమో లేకపోతే జింక చర్మమో లేదా ఏదో అర్థమైందా? ఏనుగు చర్మమో ఏదో ఒకటి ఉండాలి నీకు. నీకు వస్త్రం సమర్పించామంటే నీ మామూలు వస్త్రం ఏమి లాభం? అందుచేత ఆ వస్త్రం సమర్పించాలి అంటే నేనేంటి? వేటగాడే అవ్వాలి. నేను వేటగాడు, నాకు రాదు. అర్థమైందా? ఆ వేటాడి నోటి తీసుకోగలడు. ఆ వేటాడలేను, నేను అది కొట్టలేను, అది పెట్టలేను. అది చెప్పేస్తున్నాను అన్నమాట. ఈ ప్రకారముగా వన వన అంటే అడవయిందు, మృగయాయాం వేటాటి ఎందు, ప్రవీణ అంటే నేర్పుగలన్నిటికంటే ప్రవీణం అంటే నేర్పుతనం. అది నేర్పుగల లుబ్ధ. లుబ్ధ అని బోయివాడికి పేరనమాట. లుబ్ధ అంటే బోయివాడు. అటువంటి బోయివాడును కాను అంటున్నాడేంటి? అందుచేత కథం నిన్నెట్లు పూజ చేయాలి చెప్పు అంటున్నాడు. నిన్ను ఎలాగ పూజ చేయాలా? నీ అనుగ్రహం ఎలా వస్తుంది అడుగుతున్నాడు. చంద్రశేఖర నీకేది ఇష్టమో అటువంటి కాలకోట ఆ విషయాన్ని నేను తేలేను. ఇంకా నీకేమిటి? నీకేంటంటే శిరోభూషణంగా పుష్పం చంద్రుడు అనమాట. ఇంకో లెక్క అనమాట. ఇంకో రెండో మాదిరికి వస్తే ఏమిటి? అటువంటి ఆ శిరోభూషణమైనటువంటి చంద్రుడు తీసుకురాస్తే కానీ నీకు కుదరదు పుష్పం. అదే కదా నీ పుష్పం ఏముంది? ఎల్లప్పుడు నీ పుష్పం ఏమిటి? అదే కదా. అది తెచ్చుకునే సమర్థత అసలు నాకు లేదంటాడు. ఇంకా ఏమిటి? పాతాళ లోకం అంటే నీకేమిటంటే ఇక్కడ అర్థం ఇంకోటి, నీకు ఇష్టమైనటువంటిది ఏంటంటే మెడలో ఎప్పుడు నీకు ఒక ఆభరణం ఉండాలి. అదేంటిది? నాగాభరణం. అర్థమైంది కదా? అది పాతాళంకి వెళ్తే కానీ అక్కడి నుంచి అది రాదు. అర్థమైందా? వెళ్ళిన తర్వాత వస్తుందో రాదు ఏమిటో. కాబట్టి ఆ పాతాళానికి వెళ్ళి ఓపిక నాకేమి లేదు. ఆ నాగాభరణం తీసుకొని నీకు పెట్టలేను. అది చెప్తున్నాడు. ఇంకా ఏమిటి? నీకు వస్త్రం కావాలంటే ఆ గజ వస్త్రమో ఏనుగు వస్త్రమో ఎలంక పెద్ద పెద్ద వస్త్రాలు అవి కాక నీకు ఆ వస్త్రాలే. ఈ వస్త్రాలు ఆయనకి పనికిరావు కదా. అందుచేత నేనేంటి పోయేవాడిను కాను. కాబట్టి నిన్ను ఎట్లు పూజ చేయాలి ఇది అనమాట. కాబట్టి ఇక నిన్ను నేను నా మనస్సే సమర్పిస్తాను లేదా నా బుద్ధినే సమర్పిస్తాను భావం చేసుకొని ఉండాలి. అది శంకరుడు ఏమిటి అంటే మరి ఇవన్నీ తేకపోతే నువ్వు నాకు వశం కావా? నాకు స్వాధీనం రావా అని ప్రశ్న అనమాట ఇక్కడ. అందుచేత అది భగవంతుని ఈ విధంగా ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్క రకమైనటువంటి ఘట్టాన్ని చక్కగా ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా మనం ఇక భగవంతునికి ఏం కావాలి అండి? భక్త్యా తుష్యతి కేవలం. ఆయనకి ఏం కావాలి? భక్తి అన్నటువంటిది చాలా గొప్పది. కాబట్టి ఆ భక్తి దగ్గర ఏది పనికిరాదు. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా ఆ ప్రకారముగా శంకరులు అంటే శంకరుడు అటువంటి అమ్మవారి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.